అండ్ పేర్ని నాని కావచ్చు, వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు. అంటే వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేది కూడా వీళ్ళకైనా అర్థం అవుతుందో లేదో ఫస్ట్ విషయం పక్కన పెడితే, ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి మైక్ ఉంది, మీరు చూసారో లేదో మైక్ ని, నువ్వు మాట్లాడు అని లాస్ట్ ఏం మాట్లాడతావో ఏమున్నది మాట్లాడను. మనం ఏం పెరిగి ఏమన్నా కట్ల కట్టుంటే మనం మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. మనం పెరిగింది లేదు, కట్టింది లేదు. మరి ఇంకేం మాట్లాడదావు? నువ్వు చేసిన అవినీతి చెప్పరా, నువ్వు చేసిన అవినీతి చెప్పరా, నువ్వెంత మింగినావో చెప్పరా అనుకోవాలి కదా. అది పరిస్థితి. ఇంకేదో ఒకటి మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ తిట్టాలా, ఈ ప్రభుత్వం బాగలేదని చెప్పాలా, ఈ 100 రోజులు అసలే ఏమి చేయలేదని చెప్పాలా. సో ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారో కూడా వాళ్ళకి లెక్క అన్న ఎందుకు పెడతాడు అన్నకే తెలియదు. నువ్వేం మాట్లాడుతున్నావు, అన్న ఏం మాట్లాడతాడు వీడికి అర్థమైతే కదా. అది నేను ఎత్తిపోసుకోలేక నేను మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు. రోజు వాళ్ళు అయిపోతారే మళ్ళా నాది దాని వివరణ. అంటే మేము ఎందుకు పెట్టాము అనేది మాకే తెలియదు కదా. మరి తెలియనప్పుడు వివరణ ఇవ్వాలి కదా ఎవరో ఒకరా. ఎందుకంటే అన్నను ప్రేమించే వ్యక్తిగా, పార్టీని అభిమానించేటువంటి మనిషిగా నేను స్వయం ప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా మీద బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళ ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం నా ప్రెస్ మీట్. అండ్ జగన్ అన్న అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య ఏంటి జగన్ అన్న ఏది మాట్లాడినా అది ట్రోలింగ్ వెళ్ళిపోతుంది. ఈవెన్ మొన్న ఆయన ఒక మేమర్స్ బాగా ఎంజాయ్ చేసుకుంటారు. మేమర్స్ అంటే ఉంటారు కదా, వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అన్న ప్రెస్ మీట్ పెడితే చాలు స్టఫే. మొన్న ఇంగ్లీష్ చదవటం కూడా, ఆయన పేపర్ చూసుకుంటూ కూడా కరెక్ట్ గా ఇంగ్లీష్ చదవలేకపోతున్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనేది అట్నే ఉంటది పని. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, ఆ మాత్రం చదువుతాడు, దాంట్లో ఏం డౌట్ ఏమి ఉండదు మీకు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదువు అంటే అట్నే ఉంటది. అందులోనూ ఆ పేపర్ మళ్ళీ 20 సార్లు చూసుంటాడు. 20 సార్లు చూసి 21సారి ప్రెస్ మీట్ కాడికి వచ్చుంటాడు. ఆ 20 సార్లు కన్నా చూడుకుంటా అంటే నన్ను అది కథ. మరి ఈ మాత్రం దానికి నారా లోకేష్ గారిని పప్పు అది ఇది అని అంటే ఎందుకు? ఆయన కనీసం మంచి క్వశ్చన్ వేసావు అమ్మా, మంచి క్వశ్చన్ వేసావు. నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. అర్థమైందా? నారా లోకేష్ గారిని ఈ విధంగా తయారు చేసింది మా పార్టీ వాళ్ళే. ఆయన్ను ట్రోల్ చేసి, ఆయన్ని తిట్టి, రకరకాలుగా మాట్లాడి ఒక రాయిని ఒక రాయి అంటే రాయేం కదా, ఆయన బ్రహ్మాండంగా యుఎస్ లో చదువుకున్నారు, బ్రహ్మాండంగా మంచి ఉన్నత స్థాయి, ఉన్నత పదవుల్లో ఉన్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆయన వచ్చినాక ఈ విధంగా మాట్లాడి రాటు తేలిపినాడు. ఆయన తేలిపోయి యువగలం అనేటువంటి పాదయాత్రతో 100% పొలిటీషియన్ అయిపోయినాడు. దాంట్లో నో డౌట్, దాంట్లో డౌటే లేదు. మా పార్టీ వాళ్ళే ఆయన నా మాది తయారు చేసింది. మాట్లాడి ఆయన మాట్లాడి వీళ్ళు మాట్లాడి లేచే ఆయన ముందుకు పోయేది, చేసి అది చేసి ఇది అని చెప్పి యువగలంతో కొట్టినాడు, ఆడిగో వెళ్ళిపోయినాడు. దాన్ని అసలు మాట్లాడేది లేదు. ఇంకా మా పార్టీ వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు ఆయన టీంను ఒకదాన్ని మళ్ళీ దీనికి కాబట్టి. నేను చాలా మందిని చూశాను. నేను నా మనకడ వచ్చింది, మన పార్టీలో మనకు రాలేదు, ఎమర్జెన్సీకి హాస్పిటల్ పోవాలంటే ఒక టీంని పెట్టాడంట. ఒక టీంని పెట్టి ఎవరికైనా సరే ఎమర్జెన్సీ హాస్పిటల్ అయితే ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావాలంటే ఒక టీంని పెట్టి రాష్ట్రం అంతటా కూడా ఎవరికి ఏం బాగలేకపోయినా సామాన్యుడు ఫోన్ చేయని ఆయన ఆఫీస్కి ఇమీడియట్లీగా వాళ్ళకు పని జరుగుతుందంట. మన పార్టీలో సీఎం రిలీఫ్ ఫండ్ ఉండదు, బొక్కా ఉండదు. ఏ అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వారికి బకాయిలు ఇచ్చేదిలే. ప్రైవేట్ హాస్పిటల్ పోయేవారు స్వామి స్టంట్ ఏంట్రా అంటే స్టంట్ వేస్తాంలే ఉండు, సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదంటారు. ఆ సీఎం రిలీఫ్ నుంచి పైనుంచి అప్రూవల్ వచ్చేదా లీడ్ చేస్తాడు. అట్లా మా పార్టీలో జరిగింది. ప్రస్తుతం బ్రహ్మాండంగానే ఉండదని అయితే టాకు. అండ్ వరదల సంగతి తీసుకుందాం, ఎందుకంటే రీసెంట్ గానే జరిగింది కాబట్టి. ఒక హుదూద్ తుఫాన్ కావచ్చు, ఒక తిత్లీ తుఫాన్ కావచ్చు, వైజాగ్ అతలాకుతలం అయిపోయిన పొజిషన్ నుంచి కూడా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు విజయవాడ వరదల విషయానికి వచ్చినా సరే, ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ముందుండి రాత్రనక పగలనక తెల్లవారుజామున 3 వరకు కూడా ఆయన జేసీబీల మీద తిరుగుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇంత చేశారు. మన జగనన్న గారి ప్రభుత్వంలో ఏరియల్ సర్వే కోసం ఒక హెలికాప్టర్ లో తిరుగుతూ ఒక ఏరియల్ సర్వే చేసి ఊరుకునేవాళ్ళు. అది మానవత్వం అంటే. దీన్ని మానవత్వం అంటే. ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే పైనుంచి చూస్తాడు, పైనుంచి ఆడంగి ఎంతమంది పోయినారు, ఏంది కథ ఏందని. సరే బాగానే ఉన్నది. హాస్పిటల్లో ఉండేవాడు కాబట్టి నవ్వుతాడు, ఇంకోటి చచ్చాడా బొత్తాడా అనేదిలే, ఆడిపి నవ్వుతాడు, ఈ నవ్వు చూసి ఒకటి చచ్చాడు. ఇది మానవత్వం. ఇటువంటి మానవత్వాలు, ఇటువంటి కథలు చూసే మాకు 2 ఇచ్చారు 11.
ఓకే. దానికి క్రెడిట్ గాని ఇది ఇచ్చారు. మరి అంతే కదా. మనోడు చేసినటువంటి లంగా పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని చూసి ప్రజలు మనకు సాలురాంగా 30 ఏళ్ళు ఉంటే మనం అసలు 2024లో మనం గెలిచుంటే రాష్ట్రానికి పక్క రాష్ట్రానికైనా అమ్ముందాం. ఆ! ఆల్రెడీ బేరాలు కూడా జరిగినాయి. వైజాగ్ బీచ్, సింహాచలం అడవులు అన్ని. సో మీ పార్టీలో వాళ్ళు చక్కగా శ్యామల గారికి ఈ మధ్యన ఒక మంచి పదవిని ఇచ్చారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని. అంటే మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్లు ఉండగా 3 నెలల క్రితం వచ్చిన శ్యామల గారికి అంటే ఇవ్వడానికి రీజన్ ఏంటి? మరుగుతుంది బాగాని. బాగా డాబర్ మ్యాన్ కన్నా బాగా పిగ్బుల్ అని ఉంటుంది కుక్క తెలుసా, దానికన్నా బాగానే మరుగుతుంది. అందుకని చెప్పి ఇచ్చినారు. ఓకే, నో వరీస్, బాగానే మరుగుతుంది. కానీ ఈ రోజు మరగలా. మరి ఏడాదో తెలియదు. ఏ హోటల్లో ఉండదా, షూటింగ్ లో ఉండదా, ఇంట్లో ఉండదా తెలియదు. ఓకే, మరి ఎక్కడ ఉండదో తెలియదు. కానీ ఈ రోజు మరగలా. ఈ రోజు కూడా మరగాల్సింది కదా బయటకు వచ్చి. పోసాని గడి కూడా వచ్చి మరిగినాడు. ఇప్పుడు బుధాలు ఎగరేచ్చ వచ్చి మరిగినాడు. మరి ఏమెందుకు మరగలేదు అనేది నా డౌట్. ఓకే. సో ఈవిడ చేసిన కష్టం అంతా ఆయన కళ్ళల్లో పడ్డానికే. ఎవరు శ్యామల గారి ఏ ఊరు మామదా? ఏ ఊరు అంట? నాదా? నీది కాదు, ఆమెది. ఆవిడది నాకు తెలీదు. ఉండేది ఆడామా? హైదరాబాద్. ఉండేది హైదరాబాద్ లో. ఆ రాష్ట్రంలో జరిగేటి ఏం బొక్క తెలుస్తుంది అనుకో. లేదంటే ఏమన్నా ఏం షాడో ఏమన్నా ఆంధ్రాలో పెట్టొచ్చిందా? వాళ్ళు చూసి ఆడ షాడో చూసి చెప్తా ఉంటే ఇంక తెలిసేదానికి. ఒక్కరు కూడా రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నది, రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూసిన పాపాను బారు. గొట్టాలు ఎత్తుకోవచ్చు, మైకులు ఎత్తుకోవచ్చు, ముందు పక్క పెడితే ఓమని గెజ్జలు ఎగురుతా మాట్లాడతారు. అంతకు మించి తప్ప ఏముండదు. ఈ యాంకర్ శ్యామల కన్నా ఆంధ్ర రాష్ట్రంలోకి రాంటా ఉంటే 2 సీట్లు అన్నా వచ్చు మాకు. వంగాగీత గెలుచాదు అని వంగాగీత నాకు ఇచ్చింది నేల. ఉండే టెంకాయ చెట్లు అవన్నీ అమ్ముకొని ఇక్కడ డబ్బులు పంచింది పిఠాపురంలో. ఎవరు? వంగాగీత. ఈరోజు వంగాగీతకి ఛార్జీలకి డబ్బులు లేవు. ఎవడు మా అన్న రూపాయి ఇచ్చాడా? శ్రీవారి ఉండిలో వేసింది మళ్ళీ వెనక్కి తీసుకుంటావు నువ్వు. మా అన్నది కూడా అంతే పరిస్థితి. వన్స్ ఇయటమే కానీ ఆయన ఎక్కడి నుంచి తిరిగి ఇయటమే ఉండదు. ఆ యాంకర్ శ్యామలాకి ఏదో ఫ్లాట్ ఒకటి ఇచ్చినారు, ఏదో ఒక మంచి విల్లా ఒకటి ఇచ్చినారు. వాళ్ళ మొగుడిది ఏదో ల్యాండ్ సెటిల్మెంట్, ఇంకోటి ఏదో డబ్బులది ఏదో సెటిల్మెంట్ ఉంటే ఏదో క్లియర్ చేశారని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవడేడ చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. ప్రజాస్వామ్యంలో ఉన్నావు అనేది ఎవరు గుర్తు పెట్టుకొని మాట్లాడాలా. సో ఇందాక మీరు అన్నట్టు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ఒకటి ఇచ్చి మొరగమని వదిలేదు అంతే. ఇంకేం దాంట్లో దానికి ఏం జీతబత్తాలు ఏమన్నా ఇచ్చారనే? ఇలా ఎలక్షన్ టైంలో నాకుతా 5 ఏళ్ళు మరగాల్సిందే ఇంకా. సో ఈ జనాలు మొత్తం 2029 వరకు కూడా ఉంటారన్న నమ్మకాలు ఏం లేవైతే. ఎవరు? ఈ బ్యాచ్ ఎంత, ఈ పేటిఎం బ్యాచ్ ఎంత? ఎవరు ఉండరు, ఒకరే పోతారు. ఎవడున్నా ఎవడు పోయినా అన్నకు నేనుంటా చాలు. అది ఎవడన్నా ఉండి ఎవడన్నా పోని. అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదాకా 2039 కానీ 49 అయినా సరే ఆనంతో ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు. అట్లా చెప్పే 2024 మోసం చేసి పడేశారు. ఎవరు? మీరే. నేనేం చేశాను? నేను ఆ రోజు అదే మాట మీద ఉండా, ఈ రోజు అదే మాట మీద ఉండా. అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదనే చెప్పినా, ఇదే ఈ రోజు అదే చెప్తున్నా. ఒక రోజైనా అదే చెప్తా. ఎప్పుడైనా ఇదే మాట కట్టుబడే ఉంటాడు ఈ సీమరాజా. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా మారితే చెప్పలేమేమో, మళ్ళా అదే చెప్తున్నా. పార్టీ మారితే ఏమన్నా చెప్పలేనేమో. ఎందుకన్ను సొంత చెల్లెలే మారింది పోమ్మా స్వామి, మాదేంది బొక్కాడా. సొంత చెల్లెలే మారినప్పుడు తల్లే చెప్పింది మా వాడికి ఓటేద్దు, నా కూతురికి ఓటేయండి, నా కూతురిని గెలిపిండి అని చెప్పి. మరి నాదేంది ఇంకా? ఏదో అన్న మీద ప్రేమతో తోసుకొని పోతా ఉన్నాం. ఎన్ని రోజులు తోస్తాయి నిలబడిన పొద్దు మాట్లాడదాం. సో మీకు కూడా నమ్మకం లేదు మీరు దీంట్లో ఉంటారో లేదు? నమ్మకం లేదంటే నమ్మకం ఉండబట్టే కదా నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. నమ్మకం లేకంటే నువ్వు ఎందుకు కూర్చొని మాట్లాడతావు? నమ్మకం ఉండబట్టే కదా మరి. ఓకే.